హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చి నేను ముల్లంగి ఆకుతో కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి. కావాల్సినవి ఎల్లుల్లిపాయ, ఎండుమిరగాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, టమోటాలు కావాలండి. టమోటా 1, 2 వేసుకుంటే పులుపుకు తగ్గట్టు బాగుంటుంది. ఉల్లిపాయలు వేసానండి. తర్వాత ఇవి బాగా వేగాక పచ్చిమిర్చి వేసి ఒకదాని వెనకాల ఒకటి అన్నీ వేసుకుంటూ వేగించుకోవాలండి, నూనె పైకి తేలే వరకు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముల్లంగి ఆకును కూడా కాడలతో సహా వేసుకుంటున్నానండి. కట్ చేసుకొని ఇది బాగా మగ్గవాలి, కొంచెం మగ్గనివ్వాలండి. మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గనిస్తే బాగుంటుంది. ఇందులో మనకు కావాల్సినవి ఏమి అంటే ఉప్పు, కారం, పసుపు అనండి. మంచి టేస్ట్గా ఉంటుంది. అసలు ఇందులో ఇంకా మసాలాలు గట్టి ఏమీ వాడక్కర్లేదు. చాలా బాగుంటుందండి. రైస్లోకి, రోటీల్లోకి, చపాతీల్లోకి దీంట్లో అయినా తినొచ్చు. ముల్లంగి దుంపల్లో ఎంత ప్రోటీన్ ఉంటుందంటే ఆకుల్లో కూడా అంతే ప్రోటీన్ ఉంటుందండి. ఆకులు అయితే చాలా మంచిది, కంటికి కూడా మంచిదండి ఆకులు. ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. ఇందులో స్కిప్ అయింది, వాటర్ కూడా కొంచెం వేసుకొని మగ్గబెట్టుకోవాలండి. ట్రై చేయండి ఒకసారి.